హలో అండి, నమస్తే అందరికీ. చూడండి, ఈరోజు పెరట్లో మొక్కలకి కిచెన్ వేస్ట్ ఇద్దాం అనుకుంటున్నా. ఇదండి, చిగుర్లు వస్తుంది బాగా, వర్షాలు పడుతున్నాయి కదా ఈ మధ్య మాకు. అయితే కొమ్మ వడబడినట్టు వచ్చింది, ఏందో మరి ఎక్కడన్నా కట్ అవ్వలేదులే. కాయలు ఇప్పుడు ఈ మధ్య మొన్న షార్ట్లో కూడా చెప్పాను, కోసి గుడికి పంపిస్తున్నాను, ఇంట్లోకి వాడుతున్నాను అని చెప్పాను కదా. ఇంకా 3 కాయలు ఉన్నాయి. ఇదండి, ఇక్కడ ఒకటి, ఇదండి. ఇంకా ఇప్పుడు చిగుర్లు ఉంది కాబట్టి ఇక పూత పిందె మళ్ళీ మొదలవటానికి ఇప్పుడు కిచెన్ వేస్ట్ ఇస్తే మళ్ళీ తొందరగా పూతలు వస్తాయని కిచెన్ వేస్ట్ ఇద్దాం అనుకుంటున్నా. ఇక్కడ జామ చెట్టు చూడండి, మునగ చెట్టు కటింగ్లు చేసినాక కూడా మళ్ళీ ఎంత ఎత్తున పోయిందో. మొన్న ఇక్కడ కొమ్మలు కట్ చేసుకొని ఆకులు తీసుకొని నేను వాడుకున్నాను. జామకాయలు కూడా పిందెలు ఉన్నాయి. ఇదండి, ఇదిగండి, ఇది ఇంకా 4-5 రోజులకి వస్తుంది. ఇంకా పిందెలు చాలా పడుతున్నాయండి, అటు పక్కన ఉన్నాయి. ఇదండి, ఇక్కడ ఆ పక్క కవర్లు కట్టి చూపించాను కదా మీకు ఇంతకుముందు షార్ట్లో అట్లాగా. ఆ కాయలు కోసేసానండి, పండినవి కోసి. ఒకటేమో మీకు షార్ట్లో చూపించా, ఇంకా 2 కాయలేమో నేను విడిగా కోసుకొని తిన్నాం మేము. అన్నీ ఏం చూపిస్తాంలే అనిపించిద్ది ఒక్కోసారి. ఇదిగండి, ఇక్కడ ఒక కాయ, పిందెలు ఉన్నాయండి చాలా. ఇదిగండి, ఇవన్నీ ఇంకా పెద్దవి అవ్వాలంటే మనం మళ్ళీ కిచెన్ వేస్ట్ ఇవ్వాలి. ఇదిగండి, చాలా ఉన్నాయండి ఇటు పక్కకి, అల్లదిగా చివరి కొమ్మకి. పైన కొమ్మకి ఉన్నాయి. అదండి, కనిపించలేదు కదా, అది అక్కడ 4-5 కాయలు కనపడుతున్నాయి నాకు, వీడియోలో కనిపిస్తుందో లేదో. అయితే ఇప్పుడు వీటన్నిటికీ ఇంక నేను కిచెన్ వేస్ట్ ఇద్దాం అనుకుంటున్నా, పెరుగుతాయి తొందరగా. ఇంతకుముందు కూడా అట్లానే కిచెన్ వేస్టే ఇస్తా వచ్చాను కదా. ఇక్కడ స్టార్ ఫ్రూట్ చూడండి, పెద్దది అవుతుంది. మన షార్ట్లో కూడా మీకు ఒకసారి పెట్టాను, పెద్దవి అవ్వాలని. ఆ రోజు చిన్నగా ఉన్నాయి, కొంచెం పెద్దవి అని. ఎప్పుడన్నా షార్ట్లో కూడా పెడుతున్నాను మీకు. ఇప్పుడు దీనికి, ఈ దానిమ్మకి జామ, అక్కడ జామ, పెద్ద జామ, యాపిల్ చెట్టు, ఇది చిగుర్లు వచ్చి బాగా ఆకులు పెద్దవి వచ్చినాయి. ఇదేమో బాదం చెట్టు, నాకు ఇష్టం అయ్యి పెట్టుకున్న దొడ్లో. ఈ మామిడి చిగుర్లు వస్తుంది, సీతాఫలము, వీటన్నిటికీ ఇప్పుడు మందారాలకి కిచెన్ వేస్ట్ ఇస్తానండి. ఇప్పుడు ఈ మధ్యలో ఇస్తున్నాను కదా, అందువల్ల పూలు బాగా వస్తున్నాయి. ఈ మధ్య ఇవ్వలేదు, చాలా రోజులు అవుతుంది ఇచ్చి. పైన మొక్కలకి ఇవ్వటమే సరిపోతుంది. ఇప్పుడు ఇస్తున్నాం వీటికి, ఈ మందారాలకి పూలు రోజు వస్తూనే ఉన్నాయి. ఇదిగండి కిచెన్ వేస్ట్. ఇవన్నీ ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇస్తున్నానండి నేను. ఎందుకు అంటే నేలలో కదా, కొంచెం ఇట్లా వేస్తాను. ఇంకా అదే మట్టే తీసుకుంటుంది. మనం రోజు నీళ్ళు పెడుతుంటే నీళ్ళ ద్వారా తీసుకుంటుంది. ఇదండి, మామిడి చెట్టుకి వేర్లు అందుకుంటాయండి, మనం కొంచెం అట్లా దూరంగా వేస్తే. ఇదండి, డైరెక్ట్గానే ఇస్తున్నానండి, నీళ్ళు ఏం కలపలేదు. పైన మునగ చెట్లు కాయలు వస్తున్నాయి. ఈ దానిమ్మలు పైన ఇస్తానే ఉన్నా కదా, ఇక్కడ ఇప్పుడు ఇస్తున్నా.
చూడండి, అక్కడ ఒక చెట్టు ఉంది, దానిమ్మ చెట్టు. ఇట్లా కిచెన్ వేస్టేనండి నేను ఇస్తుంది. ఇక్కడైతే ఎప్పుడన్నా పైన తయారు చేసి ఇచ్చేయి, ఎప్పుడన్నా ఒకసారి ఇస్తుంటా. మీకు ఎక్కువ పైనే చూపిస్తుంటా కదా, అట్లా. అలాగా జామ చెట్టుకి ఇస్తా. అయిపోయింది. ఇది ఇంతకుముందు మీకు చూపించాను కదా, బొగ్గులు అన్నీ కలిసినాయి, పేడ ఇవన్నీ ఒక ట్రిప్పు ఇచ్చి మొక్కలకి అప్పుడు చూపించా. ఇది మళ్ళీ ఒక 10 రోజులు ఆగిస్తానండి. ఇప్పుడు ప్రస్తుతానికి కిచెన్ వేస్ట్ ఇచ్చాను. ఇప్పుడు ఆ కాయలు పెద్దవి అవుతాయండి, ఇంకా మళ్ళీ పూతలు వస్తాయి. పూతలు వచ్చాక మీకు చూపిస్తా. ఒక్కొక్క ట్రిప్పు ఒక్కొక్క చెట్లకి, కింద అయితే కింద, పైన అయితే పైన. జామ మొక్కలు కూడా బాగా ఎదుగుతున్నాయండి. అది అప్పుడు ఒకసారి పూత వచ్చింది, ఒక పూత కనపడింది, పోయింది. మళ్ళీ కటింగ్లు చేసినాక మళ్ళీ చిగుర్లు వస్తుందండి. కొమ్మ సాగుతుంది. ఇంకా చూడాలి, నెక్స్ట్ టైం ఏమన్నా వస్తుందేమో. చూడండి, ఈ కాయ అసలు ఎంత రుచిగా ఉంటుందోనండి. ఇంత పెద్ద కాయ వస్తుంది. సీడ్స్ తోటి మనం తిన్నాక కాయ పాడైతే కుండీలో వేస్తే మొలిస్తే అది తెచ్చి ఇక్కడ నాటా. ఇంకా కొమ్మలు కట్ చేశాను కదా, మరీ పెద్దది అయిపోతుందని. ఇది భలే టేస్ట్ ఉంటుందండి, పింక్ కలరు. ఇది దానిమ్మలు కూడా ఇక నా 3 కోసేసుకుంటే అయిపోద్ది. ఇంకా కొంచెం పెద్దవి అవ్వాలి, అది అయినాక కోస్తాను. ఇంక ఇది పూతలు వస్తుంది. ఇక అక్కడ ఒక చెట్టు ఉంది, ఇదో చెట్టు, అదో చెట్టు, అది నిమ్మ. అది ఇంకంతే ఉంది లోపల. చూడాలి, ఇంకా అమ్మాయి వస్తే కొంచెం కటింగ్లన్నా చేయించాలి. సీతాఫలానికి అయిపోయింది, ఇంక రేపు ఇస్తే మళ్ళీ ఇస్తాను. అప్పుడు కొమ్మ కట్ చేశాను కదా, కొంచెం చిగుర్లు వస్తూ ఉంది సీతాఫలం. ఇంకా మందార కొమ్మలు కూడా కట్ చేద్దాం అనుకుంటున్నానండి. కొంచెం కింద నుంచి కొమ్మలు విస్తరించుకుంటున్నాయి కదా, అట్లా కాకుండా కొంచెం కట్ చేస్తే ఇట్లా గుబురుగా వచ్చేటట్టు చేద్దాము అనుకుంటున్నా. మరీ పెద్దవి అవుతున్నాయి కదా, ఇట్లా అట్లా పొడవ పోతుంది. కానీ పూలు మాత్రం ఏ రోజు అసలు ఇవాళ రాలేదు అనుకోవడానికి లేదండి. రోజు పూలు 1, 2, 3, 4, ఒక్కో రోజు 6 పూలు కూడా అట్లా వస్తున్నాయి. అందుకని ఇంకా కొమ్మలు కట్ చేయడానికి మనసు రావటం వల్ల అదిగండి చివర్లకే వస్తున్నాయి. ఏం కట్ చేద్దాం, ఒక కొమ్మలు అయిపోద్దులే తీద్దామని అనుకుంటాను. మళ్ళీ 2 రోజులకు చూసేసరికి మొగ్గలు వస్తున్నాయి. ఇది ఒక మందారం, ఇక్కడ ఒక మందారం, రెడ్ మెరూన్. ఇది ఈ 2 ఒకటే అయినాయి. కొమ్మలు తెలియకుండా నాటానప్పుడు వచ్చేసినాయి, పూలు వస్తున్నాయి మనకి. స్టార్ ఫ్రూట్ కూడా పెద్దవి అవుతున్నాయి. ఇంకా కొద్ది రోజులు పోతే కాయ కోసుకోవచ్చు. చూడండి, పూతలు కూడా వచ్చినాయండి. మళ్ళీ మొన్న వర్షం పడాలకి రాలిపోయింది, మళ్ళీ వస్తాయిలేండి. కిచెన్ వేస్ట్ ఇస్తున్నాను కదా, ఇప్పుడు ఇచ్చా కదా. గులాబీ పూలు మొన్న కిచెన్ వేస్ట్ ఇచ్చినప్పుడు ఒక ట్రిప్ మొత్తం కొమ్మలు ఎన్ని పూలు వచ్చినాయి చూపించాను మీకు. షార్ట్స్లో కూడా చూపించాను. కొన్ని ఏమో నేను కోసేస్తుంటా ఒక్కోసారి. ఇవన్నీ మళ్ళీ చిగుర్లు వచ్చి మొగ్గలు మొదలైనయండి. ఇటు పక్కన ఈ చెట్లు, ఇదొకటి, ఇదిగండి ఇదొకటి. ఇది కూడా ఇప్పుడు మళ్ళీ చిగుర్లు వస్తుంది బాగా. ఎప్పుడు ఉన్నప్పుడు ఉన్నట్టు ఏ మొక్క డల్ అయితే ఏ మొక్కకు అవసరమో ఆ మొక్కకి ఇస్తూ ఉంటానండి కిచెన్ వేస్ట్. ఓకే అండి, బాయ్ అండి. ఈరోజు మన పెరట్లో మొక్కలు చూపించాను మీకు. చూడండి, ఇక్కడ వరకు ఇచ్చాను. ఇప్పుడు 2 రోజులు ఆగి మళ్ళీ అక్కడి నుంచి
అటు ఇస్తా, వచ్చిన వరకు ఇస్తూ ఉంటా. అరటి చెట్లకు కూడా ఇవ్వాలి, ఇంకా 2 రోజులు అయితే మళ్ళీ వచ్చిద్ది కదా, అప్పుడు అరటి చెట్లకి ఇస్తా. ఇటేమో ఈ గులాబీలకి ఇవ్వాలి. ఇవన్నీ ఒకరోజు ఒక బకెట్లోకి వస్తే ఈ పక్క అంతా ఇచ్చుకోవచ్చు. ఓకే అండి, బాయ్ అండి. జామ మొక్కలు, జామ చెట్టుకి, దానిమ్మ చెట్టు, స్టార్ ఫ్రూట్కి, ఈ మొక్కలన్నిటికీ కిచెన్ వేస్ట్ ఇచ్చానండి ఇప్పుడు. ఓకే అండి, బాయ్ అండి, ఉంటానండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి ఇప్పుడు సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారండి. థ్యాంక్ యూ అండి. ఇలాగే నన్ను ముందుకు నడిపించండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి. లైక్ చేయండి వీడియో నచ్చితే. ఓకే అండి, బాయ్ అండి.